కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన నలుగురు యాత్రికులు చైనాలోని హోటల్లో సురక్షితంగా ఉన్నారని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వీళ్లతో ఏపీ ఎన్ఆర్టీ అధికారులు మాట్లాడుతున్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్పారు. పరిస్థితి చక్కబడిన వెంటనే వారిని రెస్క్యూ టీం సురక్షితంగా తీసుకొస్తుందని అన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నేపాల్లో రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతిండటంతో రవాణా సదుపాయం నిలిచిపోయిందని అన్నారు. యాత్రికుల వివరాలను నేపాల్లోని భారత రాయబార కార్యాలయానికి ఏపీఎన్ఆర్టీసీఎస్ అధికారులు అందించారని అన్నారు. నేపాల్లో అత్యవసర సహాయక పునరుద్ధరణ చర్యలు పూర్తయి క్లియరెన్స్ రాగానే యాత్రికుల తరలింపునకు ఏర్పాట్లు జరుగుతాయన్నారు. నేపాల్, చైనా సరిహద్దుల్లో చిక్కున్న యాత్రికుల భద్రతపై మంత్రి నారా లోకేష్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.